లైట్ వే లైట్ వే. अंदर की नमस्कारము सबको सलाम अलैकुम। मेरा शेख मौलानी मेरा नाम। मेरा छोटा एक प्रॉब्लम आँख है। मेरे को నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది। శివయ్య అనే అతను పాలంపల్లె యాసాని శివయ్య 2022లో 20 లక్షలు నాకు నోటీస్ ఇచ్చినాడు। ఆ నోటీసు నేను 2 టౌన్లోకి విచారించిన తర్వాత సిఐ సారు కేసు కట్టినారు। కేసు కట్టి ఆల్రెడీ కోర్టులో జరుగుతూ ఉంటే మళ్ళీ 4 లక్షలు కేసినాడు। 4 లక్షలు వేసిన తర్వాత 2025లో కేసు క్లోజ్ అయింది। అది 4 లక్షలది ఫేవరెట్ నాకే వచ్చింది। మళ్ళీ ఇప్పుడు 2 టౌన్కి పోయి శివయ్య అనే వ్యక్తి 11 లక్షలు ఇవ్వాలా, నన్ను బెదిరిస్తారని చెప్పి నా మీద కంప్లైంట్ పెట్టినాడు। కంప్లైంట్ పెట్టింది కూడా నాకు తెలీదు। నేను విజయవాడకు పోతాను 12వ తేదీ శుక్రవారం రోజు సునీల్ అనే వ్యక్తి 2 టౌన్లో ఆ వ్యక్తి ఫోన్ చేసి అమ్మ మీరు స్టేషన్కి రావాలా అన్నారు। ఎందుకు రావాలా ఏమని అడిగితే నాకు తెలియదు అన్నాడు। ఏమన్నా చెప్పండి అంటే తెలియదమ్మా అన్నాడు। నేను ఆల్రెడీ మళ్ళీ సిఐ సార్కి ఫోన్ చేశాను। ఏం సార్ ఎందుకు రమ్మన్నారు ఏమంటే ఎక్కడున్నావు మాట నేను విజయవాడకు పోతున్నాను అన్న। సరే అమ్మా విజయవాడ నుంచి ఎప్పుడు వస్తానంటే ఎల్లుండి వస్తానంటే సరే కలిసి అన్నాడు। నేను వచ్చిన తర్వాత పోయి 2 టౌన్ పోయి కలిసి సిఐ సార్ లేరు, ఇది 2 సార్లు పోయినా లేరు। పోయి సునీల్ గారికి అడిగినా ఏం సునీల్ సార్ ఏం జరిగింది ఏమని అడిగితే నాకు తెలియదు అన్నారు। సరేలే సార్ వచ్చినప్పుడు కాల్ చేయండి మళ్ళీ వస్తానని చెప్పానంటే సరే అని చెప్పినారు। నేను వెళ్ళిపోయినా। మళ్ళీ ఒకసారి పిలిచిన తర్వాత నేను సిఐ గారికి పోయి కలిశాను రాత్రి 8 గంటలకి పోయి కలిస్తే ఏం సార్ అని అడిగితే సార్ అమ్మ నీ మీద శివయ్య అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు 11 లక్షలు ఇవ్వాలని అంటే ఎందుకు ఇవ్వాలంటే సార్ నేను అన్న తర్వాత నువ్వు నీ కొడుకులు ఇద్దరు సాయిపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర బండి నిలబెట్టి అటాక్ చేసినారంట అని చెప్పినారు సిఐ గారు। సార్ మీరు విచారించుకున్న తర్వాత నా మీద చర్య తీసుకున్నానని చెప్పేసి వెళ్ళిపోయినాను। నేను పోయిన తర్వాత మళ్ళీ పోతే సిఐ సార్ లేడు। సునీల్ సార్కి అడిగితే నాకు తెలియదు అన్నారు। సరే నా మీద కేసు కట్టినారని చెప్పిన తర్వాత నేను దిశకి ఎస్పీ దగ్గర పోయి సోమవారం రోజు దిశలో పెట్టిన తర్వాత నాకు 2 టౌన్ నుంచి కాల్ వచ్చింది మధ్యాహ్నం 3:30కు అమ్మ మీరు పెట్టినారు కదా కంప్లైంట్ మీరు రాండి అని చెప్పంటే సాయంత్రం 7 గంటలకు పోతే 7:30 నుంచి 8:30 వరకు కూర్చున్నా, నాకు రెస్పాన్సిబిలిటీ ఇలే। అంతలేక మన సిఐ సార్ వచ్చినారు బయట నుంచే నిలబడి సునీల్ సార్ మౌలాని వచ్చింది అని చెప్పిన తర్వాత నేను బయటికి వెళ్ళాను। బయటికి వెళితే సిఐ సారు కూర్చొని ఏం సార్ అని అడిగితే ఎస్ఐ సార్కి చెప్తానమ్మా ఎస్ఐ సార్ చెప్తాడు పోండి అని చెప్పి పంపించాడు। 10:30 వరకు స్టేషన్లో కూర్చున్నా। ఎస్ఐ సార్కి చెప్పిన సార్ ఈ మాదిరి జరిగింది ఈ మాదిరి అంటే సరే అమ్మా అన్నారు। ఇంతవరకు నాకు రెస్పాన్సిబిలిటీ ఇలే। నాకు శివయ్య అనే వ్యక్తి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు, నాకు రక్ష కావాలా। ఇది ఎంత మాత్రమో నాకు మీరు న్యాయం చేయగలుగుతారు, న్యాయం చేయండి। చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్, అక్క మాధవక్క, అంజద్ భాష అన్న ఇది నాకు ప్రాణానికి హామీ ఉంది। నేను ఎటువంటి ఆయప్పకు బాకీ లేను, ఆల్రెడీ కోర్టులో జరుగుతున్నాయి। ఇంకొక అమ్మాయికి కూడా ఇదే మాదిరిగా శివయ్య అనే అతను ఇంకొక అమ్మాయి కూడా చాలా వరకు ఆ అమ్మాయికి కూడా విష్ చేసినాడు। కానీ ఆ అమ్మాయి కూడా నేను వెళ్ళిన తర్వాత స్టేషన్కి వస్తాననింది। విచారించుకున్న తర్వాతనే నా కఠినంగా నాకేం శిక్ష ఇస్తారు నా సిద్ధం। నేను ఒంటరిగా ఉంటాను, నేను బయట తిరిగేదాన్ని, నా భర్త కోయట పోయినాడు సంపాదించేదానికి। కానీ అక్సాట్లు మేము బాధలు పడతా అంటే మా మీద నిష్కారంగా మమ్మల్ని చంపడానికి నా మీద కేసులు కట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు। నా బిడ్డ 7:30కు నా బిడ్డ లేడు, నా బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు। నేను నా బిడ్డ అటాక్ చేసినామని చెప్పన్నాడు। 7:30కు కోటిరెడ్డి సర్కిల్ ఐస్ క్రీమ్ తినేదానికి పోయినా నేను నా చిన్న కొడుకు ఇద్దరు సాయంత్రం 7:30కు మా మీద ఊరికేనే నిందలు పెట్టి మమ్మల్ని కేసులు కట్టించి మమ్మల్ని బెదిరిస్తున్నారు। మాకు రక్షణ మీరే కలపకంటే మీరే ఈ విధంగా చేస్తే ఇంకా ఆడవాళ్ళకి ఏం రక్షణ చేస్తారు మీరు? ఒకవేళ నేను పోతా అంటే ఒంటరిగా నన్ను చంపి పడేసి ఎవరు నాకు దిక్కు? నా బిడ్డలకి ఎవరు దిక్కు? నా భర్తకి ఎవరు? నా భర్త అన్ని దేశాలలో ఉన్నాడు। ఎంతవరకు ఇది నాకు మీరు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారు చేయాలి। నాకు శివ అనే వ్యక్తి మీద రికార్డ్ పరంగా ఉండే నా దగ్గర రికార్డు వినిపిస్తాను, వినండి। అక్క మాధవి అక్క నీ పేరు చెప్పి ఈ మాదిరి చేశారు అక్క, దయచేసి ఇది విచారించండి అక్క, మీరు నాకు న్యాయం చేయండి అక్క, మీరు
దయచేసి నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు న్యాయం చేయండి. నేను ఇంతకుంటే నేను ఇంకేం కోరుకోలేనక్క. ప్రాణాలు పోయిన తర్వాత రక్షణ ఏం పెడతారక్క? అన్నా లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, దయచేసి చెప్తున్నానన్నా, మాటటోళ్ళకు రక్ష కల్పించండి అన్న మాకు. నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఎవరికైనా ఏమన్నా జరిగినా కూడా నేను కష్టానికి మంచికి నేను ఆదుకుంటానన్నా. నా చేతన సహాయం నేను నా మాదిరిగా ఇంకొకరు బాధలు పడకూడదని నేను చాలా మందికి కూడా హెల్ప్ చేశాను. కనుక్కోండి నా గురించి. కానీ మేము నీతి నిజాతిగా ఉండేటోళ్ళను మమ్మల్ని అన్నా ఇట్లా చేసేది అన్నా, ఇంతకంటే నేను ఏమి కోరుకోలేను. దయ ఉంచి నన్ను రక్షణ కలపండి, దయ ఉంచి అతని ఏమి శిక్ష ఇస్తారు చేయండి. నాకు రికార్డ్ పరంగా ఉంది, మీరు వినండి అన్నా. మీరు వినిన తర్వాత మీరు ఏం చేస్తారు దానికి సిద్ధమన్నా. ఎస్పీ గారు, సార్ మీ దగ్గర 2 సార్లు వచ్చాను సార్ మీరు కలసాలని, మీరు లేరు సార్, మీటింగ్ వెళ్ళారని చెప్పారు. నేను 2 సార్లు మీ ఆఫీస్ కాడికి వచ్చాను, దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాను. కంప్లైంట్కి నాకు జవాబు ఇలా 2 టన్ పంపించారు, నాకు జవాబులే. డిఎస్పీ సార్కి దగ్గరికి పోయినాను 2 సార్లు, అక్కడ సార్ గారు లేరు. ఏమన్నా జరగరాని జరుగుతా ఎవరు సార్ నన్ను కాపాడేది? చెప్పండి సార్, దయచేసి నాకు రక్షణ కల్పించండి, నాకు న్యాయం చేయండి. మీకు ఇంతకంటే నేను కోరుకుంటే ఇదే సార్, మహిళలకు రక్షణ కలపండి సార్. మీరు పార్టీ తరఫంగా వద్దు సార్, పార్టీలని చాలా మంది బలవుతారు సార్. ఇంతకంటే నేను కోరుకుంటే ఇదే సార్. అందరికీ దండాలి సార్.